నాయుడుపేటలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు ఆధ్వర్యంలో ఆవిష్కరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్రంలో అన్ని వర్గాలకు వ్యతిరేకమైన పాలన కొనసాగుతోందన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం, రాష్ట్రంలో యువత నిరుద్యోగులు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది కావాలి. అందుకే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో యువతను వైసీపీ దగా చేసింది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయుడు, రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలంటే మంచి ఎమ్మెల్యేని, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. రాష్ట్రంలోని క్రీడలను సర్వనాశనం చేశారు. రాష్ట్ర క్రికెట్ బోర్డు వైసీపీ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయింది. యువతకి వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతోంది. దళితులకు వ్యతిరేకమైన పరిపాలన కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువత కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు వేసే ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి నాంది అవ్వాలి. ద ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. ఈ యువతకి మొట్టమొదట వచ్చిన ఓటు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని చెప్పని ఆయన అప్పీల్ చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి. మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతనే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మనం బాసటగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అభివృద్ధి పదంగా కానీ ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుందని చెప్పని కూడా తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి ముఖ్యమంత్రి మరి గత 2 సంవత్సరాల ముందు ఒక శుష్క వాగ్దానం చెప్పాడు. ఏ పరిశ్రమలో అయినా సరే స్థానికులకే 75% ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరెవరూ భయపడాల్సిన పని లేదని చెప్పాడే కానీ అది అమల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడం లేదని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను. మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ళు నిండిన యువకులు, విద్యార్థులకి తీసుకెళ్లడం జరుగుతోంది. దానిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీద కూడా ఇప్పుడు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆ రోజు ముఖ్య కారణం యువత. నేను అధికారంలోకి వస్తే ప్రతి యువకుడిని మేనమామగా ఉంటా, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తా, మెగా డిఎస్సిని ఏర్పాటు చేస్తా, ప్రైవేట్ రంగంలో ఇప్పటికే పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమలకు సంబంధించి స్థానిక రిజర్వేషన్ కల్పిస్తా, మీ ఊర్లోనే మీరు ఉద్యోగం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పడంతో యువతంతా నమ్మారు. నమ్మి ఆ రోజు ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి ఏర్పాటు చేయాల, ప్రభుత్వ రంగంలో ఒక్క పోస్టును భర్తీ చేయాల, ఉన్న పరిశ్రమలు తరివేశారు. రాష్ట్రం దరిద్రం ఏంటంటే ఈ దద్దమ్మ, ఈ అవినీతి పరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి. రిలయన్స్ లాంటి యువకులకు అప్పీల్ చేస్తాం, ఒక మంచి నాయకుడిని, మంచి ఎమ్మెల్యేని, మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోకపోతే అభివృద్ధి తిరోగమనం వైపు వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వైసీపీ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయింది. సర్వనాశనం చేశారు, క్రీడలను సర్వనాశనం చేశారు. ఆడుకున్నాం ఆంధ్ర అంట ప్రోత్సహిస్తామని చెప్పి ఈరోజు చూసే ఉంటాం. ఒక మంచి క్రికెటర్ ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము ఆడం, ఇక్కడంతా రాజకీయాలు అయిపోయినాయి. కబంధ హస్తాల్లోకి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వెళ్ళిపోయింది. తిరిగి పక్షాన టీఎన్ఎస్ఎఫ్ పక్షాన ఖండిస్తున్నాం.